తండ్రి. మీ ఉన్నతమైన నామానికి వందనాలు చెప్తున్నాము నాయన. తండ్రి, ఈ దినాన్న ఈ సెమినార్ని ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాము తండ్రి. మరి ముఖ్యంగా నాయన, నీ పక్షంగా నిల్చున్న నాకు నాయన తండ్రి, వివేచన జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాము తండ్రి. వాళ్ళకు అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, పరిశుద్ధాత్మను కృప నా పట్ల ఉంచమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన పెద్దలకు, కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. మరి ఈ దినం ప్రపంచ యావత్తు చేసుకునే ఒక పండగ దినం. ఈ పండగ కేవలము ఎక్కువ మంది యవ్వనస్తులు మాత్రమే చేసుకునే పండగ. ఈ పండగ పేరు వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవం. ఇది ప్రపంచవ్యాప్తంగా చేసుకునేటువంటి ఒక పండగ. అయితే 2019 వరకు మన ఇండియాలో కూడా దీనిని కొనసాగించారు. ఈ ఫిబ్రవరి 14వ తారీఖు వచ్చింది అంటే 2019 వరకు కూడాను దీనిని కొనసాగించారు. 2019 ఫిబ్రవరి 14వ తారీఖున దీనిని బ్యాన్ చేసి ఒక కొత్త దినమును ఒకటి ప్రవేశపెట్టారు. ఆ దినమే బ్లాక్ డే. ఎందుకంటే సుమారుగా 40 మంది జవాన్లు, ఆర్పిఎఫ్ జవాన్లు ఉగ్రవాదులు చేసిన దాడికి హతులైన సంఘటన. ఒకేసారి 40 మంది మృత్యువాత పట్టిన దినము. మరి వారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ దేవుడు సమాధాన పరచాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినం. అయితే ఏంటి ఈ వ్యాలంటైన్స్ డే అని మనం ఆలోచిస్తే దీనికి చిన్న వివరణ అయితే ఇస్తాను. సుమారుగా 3వ శతాబ్దానికి చెందినటువంటి గ్లాడియర్స్ పరిపాలన కాలం అది. ఆ కాలంలో వారు వేరే దేశాల మీదకి యుద్ధాలకు వెళ్ళేటప్పుడు వారి సైన్యము తగ్గిపోతూ వస్తుంది. అలా తగ్గిపోతూ వస్తున్నందుకు గాను ఆయన ఒక పిలుపునిచ్చారు ఈ గ్లాడియర్స్ అని. ఏంటి ఆ పిలుపునిచ్చారు అంటే, యవ్వనస్తులందరూ కూడా సైన్యములో చేరాలి. సైన్యములో చేరిన వాళ్ళు వివాహాలు చేసుకోకూడదు అని ప్రతి ఒక్కరిని కూడా ఒక చట్టాన్ని చేసి ఆయన ప్రజల్లోకి పంపించారు. ప్రతి యవ్వనస్తుడు కూడా అప్పుడు కంపల్సరిగా ఆర్మీలో జాయిన్ అవ్వాల్సిందే, సైన్యంలో చేరవలసిందే. అలాంటి సమయంలో భగ్న ప్రేమికులు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళందరికీ కూడాను అదే కాలానికి సంబంధించినటువంటి ఒక రోమన్ క్యాథలిక్ ఒక పూజారి లేదా ఒక ఫాదర్ అనుకోవచ్చు, ఆయన రహస్యంగా వీళ్ళని వివాహాలు చేసేవారు. ఎందుకంటే దేవుని ఉద్దేశంలో ఏంటంటే సర్వమానవాళి కూడాను వివాహాలు చేసుకొని పిల్లల్ని కానీ దేవునిలో పెంచాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది తెలుసుకున్న ఆ రోమన్ క్యాథలిక్ పూజారి అయినటువంటి ఆయన రహస్యంగా వివాహాలు చేసేవారు. ఆయన పేరే వ్యాలంటైన్, ఆయన పేరే. ఈయన అలా చేస్తున్నాడన్న సంగతి గవర్నమెంట్కి తెలిసిపోయి ఈయనను తీసుకొని వెళ్ళి చెరసాల్లో పెట్టాడు.
చెరసాల్లో పెట్టిన తర్వాత చెరసాల నాయకుడు అయినటువంటి జైలర్ అధికారి ఉంటారుగా, వాళ్ళ కుమార్తెతో ఈయన వివాహ లవ్లో పడతారు. ఇదంతా కూడాను హిస్టరీ చెప్తున్నది, మనం సొంతగా క్రియేట్ చేస్తున్నది ఏమీ కాదు, హిస్టరీ చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. సుమారుగా 269లో ఫిబ్రవరి 14వ తారీఖున ఈయనకి మరణశిక్ష విధించారు. ఈయనకి మరణశిక్ష విధించిన ఈ దినాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని శతాబ్దాల తర్వాత, సుమారుగా 14వ శతాబ్దము 15వ శతాబ్దానికి చెందినటువంటి ఇంగ్లాండ్ రాజు హెర్నీ, ఈయన 1535 ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డేగా ఒక అధికారికంగా ప్రకటించేశారు. ఎప్పుడు జరిగిందంటే 1537లో అధికారికంగా ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అని అధికారికంగా దీన్ని ప్రకటన చేశారు. అప్పటి నుండి కూడాను ఈ ఫిబ్రవరి వచ్చింది అంటే ప్రేమికులలో ఎంత సందడి ఉంటుంది అంటే, వాళ్ళ ప్రేమను వ్యక్తపరచడానికి వాళ్ళు 2005 మధ్యన కాలంలో నుండి ఈ వ్యాపారస్తులందరూ కూడాను దీనిని ఆసరాగా చేసుకొని, ఈ వ్యాలంటైన్స్ డేని ఆసరాగా చేసుకొని వీళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి 2005 మధ్య కాలంలో నుండి స్టిల్ నేటి వరకు కూడా వీళ్ళు వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఇంకొక 7 రోజులు కలిపారు. అంటే ఫిబ్రవరి 14న వ్యాలంటైన్ డే అయితే దీనికి ముందు 7 దినాలు ఇంకా కొత్తవి ప్రొడ్యూస్ చేశారు. దీంట్లో చాక్లెట్ డే అని, రోజెస్ డే అని, హగ్ డే అని, కిస్ డే అని, శార్దం డే అని, పిండాకుడు డే అని, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. పనికిరాని ఈ డేలన్నీ పెట్టి వాళ్ళ సంపాదన అభివృద్ధి చేసుకోవడానికి చేస్తున్నటువంటి ఒక ఆలోచనే తప్ప, వాస్తవంగా వీళ్ళు ప్రేమించిన ప్రేమ నిజమైన ప్రేమ అని మనం ఆలోచిస్తే ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ కూడాను స్వార్థపూరితమైన ప్రేమలే. ఎందుకు అంటే, ఒక మనిషిని ప్రేమిస్తున్నాడంటే ఖచ్చితంగా దాని వెనకాతల స్వార్థం ఉంటుంది. అక్కడ ఆ ప్రేమలో ఏదో ఆశించి కానీ ప్రేమలు లేవు. ప్రతి మనిషి ప్రేమలో కూడాను స్వార్థపూరితమైన ఆలోచనలే తప్ప వేరే ఆలోచనలు ఏమీ లేవు. ఈ ఫిబ్రవరి 7వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు 14వ తారీఖు వరకు కొన్ని వ్యాపారస్తులు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారట. అంటే చూడండి, ప్రపంచం మొత్తం ఎంతగా ఎడిట్ అయిపోయి ఉన్నారో ఈ ప్రేమకి. కానీ తెలియని విషయం ఏంటంటే, మనిషి ప్రేమ ఎలా ఉంటుంది అంటే, ప్రతి మనిషి ప్రేమ వెనకాతల ఏదో ఒక స్వార్థం ఉండే ఉంటుంది. స్వార్థము లేకుండా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఈ భూమి మీద అది ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే.
నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించారు ఆయన, స్వార్థపూరితమైన ప్రేమతో కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి, తల్లిదండ్రుల ప్రేమలు ఉంటాయి, నేను వాటి గురించి మాట్లాడలేదు. కానీ బంధుబలగ ప్రేమ ఉంటుంది కదా, ఆ ప్రేమ స్వార్థమే. బంధువుల ప్రేమలో కూడా స్వార్థమే. మనకుంటే ఒకలా చూస్తారు, లేకపోతే ఇంకొకలా చూస్తారు. ఇది స్వార్థపూరితమైన ప్రేమే. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు అలాంటి స్వార్థపూరితమైన వారు కాదు. ఆయన ఏం చేశారు, ఎలాగా, ఏంటి అని మనం ఆలోచిస్తే ఈరోజు మన పాఠం పేరేంటమ్మా తెలుసా? మన పాఠం పేరు తండ్రి ప్రేమకు నిదర్శనము యేసుక్రీస్తు వారి త్యాగం. మరి తండ్రి ఎలా ప్రేమించాడు అని మనం ఆలోచిస్తే, మనుషుల ప్రేమలు వస్తువులను ప్రేమించి మనిషి ఇప్పుడు ఉంటున్న ప్రజెంట్ మనిషి ప్రేమ ఎలాగున్నదంటే, మనిషి వస్తువులను ప్రేమిస్తున్నాడు, మనుషులను వాడుకుంటున్నాడు. మరలా చెప్తున్నా, ఇప్పుడు ఉంటున్నటువంటి ప్రేమలు ఏమనంటే వస్తువులను ప్రేమిస్తున్నారు, మనుషులను వాడుకుంటున్నారు. కానీ తండ్రి ప్రేమ అలా కాదు, వస్తువులను వాడుకుంటాడు, మనుష్యులను ప్రేమిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఆయన ప్రేమ. అంత గొప్ప పూరితమైన ప్రేమ యేసుక్రీస్తు వారి శిలువ మరణము వెనకాతల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో మనకు తెలియాలి, ఆయన ఆలోచన ఏమిటో మనకు తెలియాలి. ఆయన ఎంత ప్రేమించాడో మనకు అర్థం కావాలి అంటే, ఈ ప్రకృతిని చూస్తే గనక, ఈ సృష్టి యావత్తును గనక ఒక్కసారి గనక మనము చూస్తే, ఎంత అందమైన ప్రకృతిని చేశాడు దేవుడు. దేని కొరకు? నిన్ను ప్రేమించి. ఇంకా అలాగ మనము చెప్పుకుంటూ ముందుకు వెళ్తే, మనిషిని దేవుడు చేసేటప్పుడు తన స్వహస్తాలతో చేసుకున్న దేవుడు, తన రూపమందు తన స్వరూపమందు దేవుడు చేసుకున్నప్పుడు మనం ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో చదువుతాం. నేల మట్టితో నరుని నిర్మించి అని చాలా ఈజీగా చదువుకొని ఆ పదాన్ని వెళ్ళిపోతాం. కానీ మనిషిని నిర్మించడానికి ఆయన ఎంతటి కష్టపడి ఎలాంటి ప్రణాళిక చేసి మనిషిని నిర్మించాడో ఈ దినాన్ని ఆలోచిస్తే, మనిషి మీద ఆయనకున్న ప్రేమ ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. ఆయన మనిషిని ఎలా చేశాడో తెలుసా? మనిషిని ఎలా చేశాడండి? నేల మట్టితో చేశాడండి. నేల మట్టితో నరుని నిర్మించాడు. 2 కళ్ళు, 1 ముక్కు, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులు, 1 మెడ, 1 శరీరము పెట్టాడు. ఇంకా ఏంటండి అని అనుకుంటున్నామేమో. మనకు తెలిసింది ఈ పైన ఉంటున్న రూపం మాత్రమే. కానీ ఇన్నర్ భాగంలో ఎలాంటి క్రియలు చేశాడో తెలుసా? చూడండి, చెప్తాను. ఈ మెదడు ఉంది చూసారా? ఈ మెదడు సుమారుగా కేజీ 400 గ్రాములు 300 గ్రాములు ఉంటుంది ఈ మెదడు. ఈ మెదడులో ప్రాముఖ్యమైనది 12 నరాలు ఉంటాయి. ప్రధానమైనవి అంటారు దీన్ని. ఈ ప్రధానమైన నరాలు 12 ఉంటాయి. ఇది కంటి చూపుకి, నోటికి, వినికిడికి, సో వీటన్నిటికీ అటాచ్డే ఉంటుంది ఈ 12 జతల నరాలు. దీంట్లో ఫైబర్ ఎంత ఉంటుందో తెలుసా? ఫైబర్లు లోపల, నరాలు లోపల రక్త కణాల చిన్నవి ఉంటాయి. ఈ ఫైబర్లు ఎంత ఉంటాయి తెలుసా? లక్షలకు మించి ఉంటాయి. నిన్ను చెయ్యడానికి ఇంత మెదడు పెట్టి, ఆ మెదడులోని 12 జతల నరాలు తీసి
ఈ నరాలన్నీ కూడాను దేనికి అటాచ్ అవ్వాలో దానికి అటాచ్ అయ్యి ఇమ్మీడియట్గా నువ్వు చూసిన విత్ ఇన్ సెకండ్స్లో మెదడు అలర్ట్ అవుతుంది. తెలుసా మీకు? నువ్వు చూసిన ప్రతి వస్తువుని కూడా నువ్వు చూసిన సెకండ్స్లో మెదడు అలర్ట్ అవుతుంది. మీకు ఇంకా చెప్పాలి అంటే చల్లనీళ్ళు డైరెక్ట్గా చేయొద్దు అంటారు. తెలుసా మీకు? డైరెక్ట్గా ఒంటి మీద వేసుకోవద్దు అంటారు చల్లనీళ్ళు. తెలుసా అండి? విన్నారా మీరు? చల్లనీళ్ళు డైరెక్ట్గా ఒంటి మీద వేసుకోవద్దు అంటారు. ఫస్ట్ కాళ్ళు కడుక్కో అంటారు. ఎందుకు కాళ్ళు కడుక్కోవాలి? నువ్వు స్నానం చేస్తున్నావని బ్రెయిన్ అలర్ట్ అవ్వాలి అంటే ముందు కాళ్ళు కడగాలట. ఏది చూసారా నీ బాడీలో ఎలాంటి అటాచ్మెంట్లు పెట్టాడు దేవుడు? ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు నీ పట్ల కృప చూపించడానికి నీ బాడీలో కావలసిన ప్రతి అవయవాన్ని కూడాను నరాల రూపకములో పెట్టి నిన్ను వాటన్నిటినీ కూడా పనిచేసి నిన్ను బ్రతికించుకుంటున్నాడు. చూడు దేవుడు, అంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కదా. ఇంకా నీ పట్ల ఏమని చెప్పాడో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించనన్న మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఒక్కసారి తీద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. అక్కడతో మనం ఆగిపోతున్నాం కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని మాటను అయితే, కానీ దాని కిందకు వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు? కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన ప్రతివానికి నశింపక నిత్య జీవము పొందినట్టు అనుగ్రహించనన్న మాటను ప్రయోగించారు. చూసారా? మన కొరకు ఆయనను అనుగ్రహించాడట. అంటే ఎప్పుడు నిర్ణయించుంటాడు ఆయన? జగత్తు పునాది వేయబడక ముందే నీ కొరకు నా కొరకు నిర్ణయించిన ఆయనకి అనుగ్రహించాడట. ఎందుకు అనుగ్రహించావు ప్రభువా? దేనికి అనుగ్రహించాడు? దీని వెనకాతల ఆయన నిర్ణయం ఎలాగుందో తెలుసా? ఆయన నిర్ణయం అనుగ్రహించడం వెనకాతల ఆయన నిర్ణయం, తండ్రి యొక్క నిర్ణయం ఏంటో తెలుసా అండి? నిజంగా తండ్రి యొక్క నిర్ణయం ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్దండి. నిజం చెప్తున్నా. ఆయన నిర్ణయించిన ఆ నిర్ణయం ఉందో చూసారా? ఒక ఆలోచన చేసి ఈ భూమి మీదకి మనుషుల్ని పంపించేటప్పుడు మనుషులందరూ కూడా పాపములో పడిపోతారని గ్రహించిన తండ్రి ఈ భూమిని నిర్మించక ముందే ఆయనని సిద్ధపాటు చేసి కలిగి ఉంచిన ఆయన నిర్ణయించిన నిర్ణయము చొప్పున ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక్కసారి అనుగ్రహించనన్న మాట చదివారు కదా, ఆ పై వచనం చదవండి. ఎలాగు ఎత్తెనో విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. ఎత్తబడాలి. ఎవరు? యేసుక్రీస్తు వారు ఎత్తబడాలి. యేసుక్రీస్తు వారు ఎత్తబడడానికి, బాగా వినాలి, యేసుక్రీస్తు వారు ఎత్తబడడానికి, ఆయన విమోచించడానికి మధ్యన ఒకటి జరగాలి. సో అది జరిగితేనే సర్వమానవాళికి విమోచన. ఎత్తబడాలట. ఎత్తబడడం ఏంటి? ఇంతకీ ఎలాగ ఎత్తబడాలి? ఆయన ఎలాగ ఎత్తబడితే మనుషులకి విమోచన? సర్వమానవాళి విమోచన కొరకే కదా.
ఈ జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించి క్రీస్తుని ఏర్పాటు చేసి పరలోకములో ఉంచారు. అలా ఉంచిన ఆయన ఎత్తబడాలి అంటే దానికి ముందు ఒకటి జరగాలి. దానికి ముందు జరిగితేనే కానీ ఆయన ఎత్తబడరు. ఏంటో తెలుసా? ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక చూడండి. ఆయన ఎత్తబడాలి అంటే ఎత్తబడక ముందు ఒకటి జరగాలి. అది ఏం జరగాలో ఒక్కసారి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. తన ప్రేమను, ఇది ఈ లోకములో ఉన్న ప్రేమల వంటి ప్రేమ కాదైంది. ఈ లోకములో ఉన్న ప్రేమ వంటి ప్రేమలు కాదైంది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ఆయన, నిస్వార్థపూరితమైన ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడో తెలుసా? ఎలా పరిచయం చేస్తున్నాడో తెలుసా? నాన్న, పిల్లలకి చూడండి నాన్న, కొద్దిగా అల్లరి ఎక్కువ అవుతుంది. ఆయన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడో తెలుసా? చూడండి ఎలా వ్యక్తపరుస్తున్నాడో, చదువున్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన చనిపోవాలి, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోవాలి. ఆయన చనిపోయిన తర్వాత ఎత్తబడాలి. ఎత్తబడిన తర్వాత ఆయన యాక్సెప్టెడ్. అక్కడ ఆయన ఎత్తబడాలి అంటే ఏదో సాదాసీదంగా ఎత్తబడడం కాదండి. మనందరి కొరకు పాపమనే దాస్యత్వములో నుండి మనల్ని కూడా విడిపించడానికి ఆయన పాపరహితుడుగా ఆయన శిలువ మరణం పొందాలి. ఇది దేవుని అనాది ప్రణాళిక. ఈ అనాది ప్రణాళికకి క్రీస్తు ఎలాంటి త్యాగం చేశాడో తెలుసా? క్రీస్తు బ్రతికి ఉండేటప్పుడు, బాగా వినాలి, క్రీస్తు బ్రతికి ఉండేటప్పుడు శిష్యులతో ఆయన చాలా సందర్భాల్లో ఒక మాట ఆడేవారు. ఏంటంటే, మోషే రాసిన గ్రంథములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనలోని నన్ను గురించి వ్రాయబడినవి అన్న మాటను ప్రయోగించాడు తెలుసా? చదువుతారా? చదవండి. అది లూకా సువార్త 24. ఇది మన అందరికీ తెలిసిన మాటే. 24:44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరే వరకు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. చాలనా? ఇది ఈ మాట ఇలాగుంచి మనం రోమిలికి రాసిన పత్రిక ఒక్కసారి వెళ్దాం. ఈ మాట ఇలాగుంచండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒక్కసారి తీయండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. ఏలయనగా ఆయన ఎత్తబడాలి కదా. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాలన్నీ చెప్పినవి అవే కదా, ఆయన గురించే కదా. సో ఆయన ఎత్తబడాలి అంటే మనము 8వ వచనములో ఏం చూసాం? ఆయన చనిపోయిన మాటను చూసాం కదా. ఇప్పుడు 6వ వచనం నుండి చదువుదాం. ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, బాగా ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, భక్తిహీనుల కొరకు చనిపోయాను అన్న మాటను అండర్లైన్ చేసుకోండి. నీతిమంతుడి కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. మీరా ఆర్య ఎంతమందికి తెలుసు అండి? మన దాంట్లో
తెలుసా అండి మీరా ఆర్య? తెలియదు కదా. ఈమె సుభాష్ చంద్రబోసు సైన్యములో ఫస్ట్ మహిళ అండి. యుద్ధ సన్నగాల్లో మంచి నైపుణ్యత కలిగిన ఆమె మీరా ఆర్య. వాళ్ళ తండ్రి మంచి వ్యాపారస్తుడు. ఎప్పుడైతే ఈ సుభాష్ చంద్రబోస్ చేసిన దేశం కోసం ఎంత కష్టపడుతున్నాడో ఇవన్నీ చూసిన ఆమె ఇమ్మీడియట్గా అతని సైన్యంలో చేరి సుభాష్ చంద్రబోస్తోనే ఎక్కువగా జర్నీ చేసేదాన్ని. ఆమె పేరు మీరా ఆర్య. ఈమె ఒక్కనొక సందర్భంలో తనకి ఒక పోలీస్ అధికారికి ఇచ్చి తండ్రి వివాహం చేస్తే, ఈ పోలీస్ అధికారి బ్రిటిష్ కిందన పనిచేస్తుంటాడు. ఈ బ్రిటిష్ కిందన పనిచేస్తున్నటువంటి ఈ మీరా ఆర్య భర్తను సుభాష్ చంద్రబోస్కు పట్టుకోమని ఒక ఆర్డర్ జారీ చేశారు. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ను పట్టుకోవడానికి మీరా ఆర్య భర్త తిరుగుతుంటే అది తెలుసుకున్న ఈమె తనని చంపేస్తుందండి. ఇదన్నీ కూడా హిస్టరీ, ఒరిజినల్ జరిగిందే, మనమేమి కట్టుకథలు చెప్పట్లే. చంపేసిన తర్వాత ఈమెని బ్రిటిష్ అధికారులు ఈమెను పట్టుకొని చెరసాల్లో వేసేస్తారు. చెరసాల్లో వేసిన తర్వాత అప్పటికి సుభాష్ చంద్రబోసు కనిపించడు. అలా తిరుగుతూనే ఉంటారు. సైన్యాన్ని ఫాలో చేసుకొని బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసుకుంటూ ఉంటున్న రోజులు అవి. ఈమె చెరసాల్లో ఉండి సుభాష్ చంద్రబోసు ప్రతి కదలిక కూడా ఈమెకి తెలుసు. సో ఈమెని హింసించడానికి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఎక్కడున్నారో చెప్పని చిత్రహింసలు చేసిన సరే ఆమె చెప్పదండి. సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో చెప్పు అన్నా సరే ఎవరో కూడా ఎప్పుడు అంటే తన నోటి నుండి ఎప్పుడు కూడా చెప్పలేదు. అయినా నా గుండెల్లో ఉన్నారంటే ఆ బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే, నీ గుండెల్లో ఉన్నారా అని చెప్పేసి వృక్షజాలను కట్ చేసేస్తారండి. ఇది ఒరిజినల్గా జరిగిందే. ఈ మీరా ఆర్య స్టోరీ అండి, కొట్టండి మీరు గూగుల్లో వస్తుంది. వృక్షజాలను కట్ చేసే బ్రతికొండగానే. తర్వాత మన రాజ్యాంగ అంటే ఇండిపెండెన్స్ మనం సాధించిన తర్వాత, స్వాతంత్రం సాధించిన తర్వాత ఆయనకు జైల్లో నుండి రిలీజ్ చేయడం, ఆవిడ కొంతకాలం బ్రతికి చనిపోవడం కూడా జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి కోసం ఒక వ్యక్తి చనిపోవడానికి, ఒక నీతిమంతుడు లేదంటే ఒక న్యాయం చేసే వ్యక్తిగా జనాలలో ఉన్న వ్యక్తిని గురించి ఒక వ్యక్తి చనిపోవడము అరుదే. అది పెద్దగా ఏం కాదు. సుభాష్ చంద్రబోసు నీతిమంతుడు, దేశం కోసం పోరాడుతున్నాడు. అలాంటి వ్యక్తి కోసము చనిపోవడానికి సైతము సిద్ధపడింది మీరా ఆర్య. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అలా చనిపోతే మాత్రం ఓకే, వెళ్ళను కొట్టి పర్వాలేదు. కానీ పాపుల కోసం చనిపోవడం ఏంటండి? యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోవడం ఏంటండి? దేనికి పనికిరానటువంటి వేస్ట్ జీవితాలు మంది. మన బ్రతుకులు చూస్తే అన్నీ కూడా సున్నాలే. అలాంటి వారి కోసం ఆయన చనిపోవడం ఏంటండి? అంటే పాపుల కోసం చనిపోవడం ఏంటండి? దుర్మార్గులమైంది మనము. ఈ రోజుకి కూడా ఆయన ప్రేమిస్తున్నామని ముసుగులో ఉంటున్నామే తప్ప మనసు పూర్తిగా, హృదయపూర్తిగా ఆయన ప్రేమించడం లేదు. నిజం చెప్పండి, ఈరోజు ఎంతమంది క్రైస్తవులు గుండెల మీద చేసుకొని నేను క్రీస్తును ప్రేమిస్తున్నాను, క్రీస్తు కొరకు నేను నిలబడతానని చెప్పండి. వేషధారణ జీవితంలో బ్రతుకుతున్న మన కోసము పాపులుగా, శాపులుగా ఉంటున్నటువంటి అనీతిమంతులైన మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడటండి. చదవమ్మా మాట. అయితే దేవుడు మన ఎడల ఆయన ప్రేమని వెళ్ళపరుస్తున్నాడట. ఆయన ప్రేమ అండి ఏంటి? ఈ వ్యాలెన్స్ డే ప్రేమ కాదు, ఇది శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఈ ప్రేమ
లోకంలో ఈ ప్రేమ ఒకవేళ గాఢంగా దాని పేరు ట్రూ లవ్ అని పెడతాం కదా, ఈ లవ్లు ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఈ లవ్లు ఎంతవరకు ఉంటుందో తెలుసా? భార్యాభర్తల మధ్యన లవ్ వారు బ్రతికినంత కాలం మాత్రమే ఉంటుంది. సచ్చిన తర్వాత మా ఆయన నన్ను ఎంత ప్రేమించారని చెప్పేసి ఆ శవాన్ని ఇంట్లో ఉంచుకో. మరి నీ కోసం కష్టపడ్డాడు కదా, నీ పిల్లల కోసం కష్టపడ్డాడు కదా నీ భర్త, నువ్వు బాగా ప్రేమిస్తున్నావు కదా, ఏ శవాన్ని ఉంచుకుంటావా? కుళ్ళి కంపు కొడుతుంది, ఎప్పుడు తీసుకొని వెళ్ళిపోతారా అని చూస్తారు. అది నీ ప్రేమ. కానీ నేను ప్రకటిస్తున్న క్రీస్తు ప్రేమ ఎలాగుంటుందో తెలుసా? నీ ముదిమి వచ్చు వరకు సామాన్యమైన ప్రేమ కాదయింది. ఏదో అశాశ్వతమైన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలుగా ప్రేమను ప్రేమించే ప్రేమ కాదయింది. నువ్వు మరణించినా నిన్ను ప్రేమించగల ఏకైక దేవుడు యేసు క్రీస్తు వారు. అలాంటి ప్రేమమయుడు ఆయన. తండ్రి అదే ప్రేమ కలిగిన వాడు, అదే ప్రేమ క్రీస్తులో ఉంది. అదే తండ్రి చెప్తున్నాడు చూడు, చదువునన్న మాట. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. ఎట్లా అనగా, మనం ఇంకనూ పాపులమై ఉన్నాము. ఇంకా లోకపు ఆలోచనలోనే బ్రతుకుతున్న మన కొరకు ఆయన నీతిమంతుడు చనిపోవడం ఏంటండి? నీతిమంతుడు చనిపోవడం ఏంటి? ఒక పాపుల గురించి, ఒక నీతిమంతుడి కోసం చనిపోయారంటే ఒక రీజన్ ఉంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయేటప్పుడు కూడాను చాలా మంది కూడా చనిపోయారని మన పేపర్లో విన్నాం, టీవీల్లో కూడా చూసాం. ఒక నీతిమంతుడి కోసము చనిపోయారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఏంటి పాపుల కొరకు చనిపోవడం ఏంటండి? యేసుక్రీస్తు వారు నిన్ను తన స్వహస్తాలతో చెక్కుకున్నాడు కదా. నువ్వు పాపివైనా నిన్ను విడిచిపెట్టే మనసు కాదయింది, నిన్ను హక్కున చేర్చుకునే మనసు అయింది. అంత ప్రేమ కలిగిన వాడు గనకనే తండ్రి తన కుమారుణ్ణి నీ కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే నువ్వు ప్రేమించమన్న సంగతి ఆయనకి తెలుసు, నువ్వు ఆయన దగ్గరికి రావన్న సంగతి తెలుసు. అయినా నిన్ను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఆయన. విడువని ఎడబాయని ప్రేమతో ప్రేమిస్తున్న దేవుడు నీ పక్షంగా నిలబడి నిన్ను చెయ్యి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చెయ్యి అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు మాట చదవండి, మీకు ఇంకా చాలా క్లారిటీ ఇస్తాను. చదవండి ఆ మాట. యేసుక్రీస్తు వారు చెప్పాను కదా, కీర్తనల గ్రంథంలో చదువుకున్నాం కదా, క్షమించాలి, లూకా సువార్తలో చదువుకున్నాం కదా, లూకా సువార్త 24:44లో చదువుకున్నాం కదా. ఆ మాట చాలా జాగ్రత్తగా వినాలి, చెప్తాను. ఇది ఈ భూమి మీద ఉంటున్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, కీర్తనకారుడు కానివ్వండి, లేదా మోషే గారు కానివ్వండి, ఈ భూమి మీద రాసిన రాతవి. బాగా వినాలి. ఇవి ప్రవక్తల గ్రంథాలు కానీ, మోషే ధర్మశాస్త్రం కానీ, కీర్తనలు కానీ ఎక్కడ రాయబడిందంటే ఈ భూమి మీద వ్రాయబడిన వ్రాతలవన్నీ కూడా. అయితే ఆ మాటలు ఎక్కడ నిర్ణయించబడింది? పరలోకములో నిర్ణయించబడిన మాటలవి. ఈ పరలోకములో నిర్ణయించిన మాటలు దూతతో చెప్పి, దూతను భూమి మీదకి పంపించి ఆయా వ్యక్తులకి సమాచారం ఇవ్వడము, లేదా పరిశుద్ధాత్మని ద్వారాగా ఆ మాటలు వ్రాయించడము జరిగేవి కదా. బాగా వినాలి. ఇదంతా కూడాను పరలోకములో జరుగుతున్న సంభాషణలో దేవుడు పరిశుద్ధాత్మను ద్వారాగా రాయించాడు కదా. పరలోకములో ఈ మాటలు రాయించేటప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా పక్కన? మమ్మల్ని అడుగుతున్నా, యేసుక్రీస్తు వారు ఉన్నారా పక్కన? ఈ మాటలు మాట్లాడుకునేటప్పుడు ఇది జరగాలి, ఇదిగో ఇలా రాయించు, ఇది రాయించు అన్న సంభాషణ జరిగేటప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా పక్కన? చెప్పండారా మీరు. ఏదో ఒకటి చెప్తే నేను ముందుకు వెళ్తాను. ఉన్నారా? రైట్, ఉన్నారు కదా. ఈయన గురించి వ్రాయబడిన మాటలు ఏంటో తెలుసా?
ఈయన ఎలా శ్రమ పడాలి, ఎలా నిందలు పడాలి, ఎన్ని కొరడా దెబ్బలు తినాలి, ఎన్ని ముళ్ళ కిరీటాలను తగిలించుకోవాలి, ఎంత వేదన పడాలి, ఇవన్నీ కూడా క్రీస్తు వారు ఉండేటప్పుడే ఈ సంభాషణ అంతా కూడాను పరిశుద్ధాత్మునికి తండ్రి అయిన దేవుడు చెబుతుండేటప్పుడు యేసుక్రీస్తు వారి మనసులో ఎలాగుంటుందో చెప్పండి. ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు పడి భూమి మీదకి వెళ్ళాలా అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది కదా. నీవు నేనైతే అలాగే ఆలోచిస్తాం, కానీ యేసుక్రీస్తు వారి ఆలోచన అలా కాదు. తండ్రి నువ్వు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అన్నాడు కదా. పరలోకములో నిర్ణయించిన మాటలన్నీ ఎన్ని హింసలు పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో యేషయా గారి ద్వారాగా రాయించిన మాటలు పలికేటప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గర ఉండేటప్పుడు ఆ మాటలను బట్టి యేసుక్రీస్తు వారు మనసు ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. చదవండి ఇప్పుడు యేషయా గ్రంథము 53వ అధ్యాయము మీరు 53వ అధ్యాయం అంతా చదవండి. ఆయన గురించే రాయబడి ఉంటుంది. చదువు నాన్న, 7వ వచనం చదువు నాన్న. అతను దౌర్జన్యమునందును కాదు నాన్న, ఆయన నల్లగొట్టుట మొదటి నుండి చదువుకొని వెళ్ళి నాన్న, బాగుంటుంది. బయలుపరచబడను లేత మొక్కవలే. ఇదంతా క్రీస్తు వారి గురించి మాట్లాడండి. లేత మొక్కవలే, ఎండిన భూమి వలె మొలిచిన మొక్కవలెను పెరిగేను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదో. ఈ పైన 2వ వచనము లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె ఉన్నది అన్న మాట తండ్రి దగ్గర ఉండేటప్పుడు చెబుతున్న మాట. కింద వచనానికి వచ్చేసరికి ఈ భూమి మీద తన పరిస్థితి ఎలాగున్నదో వ్రాయిస్తున్న మాట అండి ఇది. భూమి మీద తన పరిస్థితి ఎలాగుంటుందో రాయిస్తున్న మాట. యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నారండి. అప్పుడు ఈ సంభాషణ అంతా జరుగుతున్నప్పుడు దగ్గర ఉన్నారు. పరలోకములో నిర్ణయించిన మాటలన్నీ కూడాను. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? మీరు ఈ మాట ఎలా ఉంచి యోహాను సువార్త 16వ అధ్యాయంలో నా వాటిలో తీసుకొని పరిశుద్ధాత్ముడు మీకు బోధించిన మాట ఉంటుంది. చదువున్నాను 16వ అధ్యాయము యోహాను సువార్త 13. అయితే ఆయనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధించక దేనిని వింటాడో అవే మీకు బోధిస్తాడు. నా వాటిలో తీసుకొని మీకు బోధించిన మాట ఉంటుందమ్మ. 14 ఆయన నా వాటిలోని తీసుకొని నా బ్రతుకులు ఏం జరగబోతుందో వాటన్నిటింటి గురించి పరిశుద్ధాత్ముడు రాయించాడు కదా. ప్రవక్తలందరూ కూడా చెప్తున్నారు కదా. ఇవన్నీ చెప్పిన యేసుక్రీస్తు వారి మాట ఎంత సత్యమైనదో ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నది అంటే పరలోకములో జరుగుతున్న మాటలు. ఈ మాటలన్నీ కూడాను యేసుక్రీస్తు వారి దగ్గర జరుగుతున్నటువంటి సందర్భం అది. ఒక్కసారి యెషయా గ్రంథానికి రండి. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం. నా వాటిలో తీసుకుని మీకు బోధించిన అన్నాడు కదా. ఇప్పుడు ఆదికాండము 1వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథము చివరి వచనం వరకు కూడా పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడిన మాటలు కదా. ఈ పరిశుద్ధాత్మని ప్రేరేపణతో రాయబడిన మాటలన్నీ కూడాను మాట్లాడేటప్పుడు ఆ సందర్భాలన్నీ కూడా క్రీస్తు వారు, తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నిర్ణయించిన మాటలు ఇవన్నీ కూడాను. అలా నిర్ణయించేటప్పుడు క్రీస్తు గురించి ఎలాంటి శ్రమలు పొందాలో యెషయా గారి ద్వారా రాయించేటప్పుడు యేసుక్రీస్తు వారు పక్కనే చదువమ్మా. లేత మొక్కవలెను పెలిగెను, స్వరూపమైనను సొగసైనను లేదు.
ఉమ్, ఉమ్. 10వ వచనం, డైరెక్ట్ 10వ వచనంకి వచ్చేయండి అమ్మా. అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, యెహోవాకు ఇష్టమాయను అట. ఇష్టమాయను నలగొట్టడం అంటే కుమారుణ్ణి నలగొట్టడం ఏ తండ్రికైనా ఇష్టం అండి? ఏ తండ్రికైనా ఇష్టమా? కానీ పరలోకపు తండ్రికి ఇష్టం. ఎందుకో తెలుసా? ఆయన నలగొట్టబడాలి. మళ్ళా చెప్తున్నా మీకు, ఈ శ్రమదినాలలో 18వ తారీఖు నుండి శ్రమదినాలు ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ అదే మెసేజ్లు అన్నీ కూడాను మీకు చెప్పబోతున్నాను, దేవుని కృప అయితే. నలగొట్టబడెను అని అన్న మాటను మైండ్లో మీరు ఉంచుకొని, యేసుక్రీస్తు వారికి తీర్పు జరిగింది, శిలువ మరణం తీర్పు. ఆయనకి డైరెక్ట్గా శిలువ మరణం వేసేస్తే, మరలా మీకు అర్థం అవ్వాలంటే, జైల్లో ఒక ఖైదీకి జీవిత ఖైదీ పడింది, ఆయనకు ఉరి శిక్ష ఖరారు అయిపోయింది. ఇప్పుడు ఉరి శిక్ష డైరెక్టర్గా వేసేస్తే అక్కడితో అయిపోతుంది. బాగా వినాలి, అక్కడితో అయిపోతుంది. యేసుక్రీస్తు వారికి తీర్పు జరిగేటప్పుడు, తీర్పు గనక జరిగిన తర్వాత డైరెక్టర్గా అలా తీసుకొని వెళ్ళి సిలువ వేసేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నీకు నాకు విమోచన లేదు. మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారికి తీర్పు జరిగిన తర్వాత ఆ తీర్పును డైరెక్టర్గా శిలువ మరణానికి తీసుకొని వెళ్ళిపోయి శిలువ మరణం వేసేస్తే నీకు నాకు విమోచన లేదు. విమోచింపబడాలి అంటే తండ్రికి ఇష్టమైనది నలగగొట్టబడాలి. అలా నలగగొడితేనే రక్తం అన్నది బయటకు వస్తుంది. ఆ రక్తము రాకపోతే నీకు నాకు విమోచన లేదు. అది దేవుని యొక్క ఉద్దేశం. నిజంగా దేవుని మనసు చాలా గొప్పదండి. ఆయన అనాది ప్రణాళిక క్రీస్తు వారి గురించి ఎన్ని ఆశలు తెలుసా అండి? ప్రియకుమారుని నీ కొరకు నా కొరకు బలిగా ఇచ్చాడు అంటే నీవు నేను ఎంత ఇష్టమో ఒకసారి ఆలోచించండి. ఆయనకి అంత ఇష్టము లేకపోతే తన ప్రియకుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించి నీ కొరకు నా కొరకు అప్పగించాడు అంటే ఆయన ప్రేమ ఎటువంటిదో ఒకసారి ఆలోచించండి. నీ పట్ల నా పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో. ఇంకా మనం కాస్త ముందుకు వెళ్ళి చూస్తే ఈ మాట ఎలా పట్టుకొని కీర్తనల గ్రంథానికి రండి. కీర్తనల గ్రంథము 129 కీర్తన 3వ వచనం. దున్నువారు నా వీపు మీద దున్నెరే, నలగగొట్టబడడం దేవునికి ఇష్టము. నలగగొట్టబడితేనే రక్తము చిందించబడుతుంది. రక్తము చిందించబడుతుందే సర్వ మానవాళికి పాప విమోచన. లేదా పాప విమోచన లేదో మీకు. అందుకనే డైరెక్టర్గా సిలువ వేసేస్తే మరణశిక్ష ఖరారైన తర్వాత డైరెక్టర్గా సిలువ గనక ఎక్కిపోతే సర్వమానవాళికి పాప విమోచన జరగదు. సర్వమానవాళి పాప విమోచన జరగాలి అంటే క్రీస్తు వారు నలగగొట్టబడాలి. అలా నలగగొట్టబడితేనే ఈరోజు నీవు నేను కూడాను నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకా మనం ముందుకు వెళ్తే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. త్వరగా వెళ్ళిపోదాం నాన్న కొంచెం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిది అని తెలుసుకొనుచున్నాము. దీని వలన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొనుచున్నాము. బాగా వినాలి. ఈ లోకపు ప్రేమలు దక్కకపోతే ఏం జరుగుతుంది? యాసిడ్ దాడులు జరుగుతుంది, అంతేనా? కానీ ఈ ప్రేమ అటువంటిది కాదు. నీ కొరకు చనిపోయే ప్రేమ, నీ కొరకు శ్రమలు పడిన ప్రేమ, నీ కొరకు రక్తాన్ని చిందించే ప్రేమ. ఇలాంటి ప్రేమామయుడు కలిగిన యేసుక్రీస్తు వారి కొరకు బ్రతకడం అంటే ఎంత గొప్ప ధన్యత. అది కదా ప్రేమ. నీ కొరకు నా కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు పడినా సరే నువ్వు రక్షించబడాలని నోరు మెదపక ఉన్నాడు చూడు, అది ఆయన ప్రేమ.
చదువునాన్న ఒకసారి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనం తెలుసుకొనుచున్నాము. 4వ అధ్యాయము 9-10. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10. మనము ఆయన ద్వారాగా ఆయన నలగగొట్టబడితేనే నీకు నాకు జీవితం. ఆయన నలగగొట్టబడకపోతే నీకు నాకు జీవితం లేదు, బ్రతుకు లేదు. మనకి బ్రతుకునిచ్చిన దేవుని దగ్గరికి రావడానికి బ్రతుకుని కోసం తాపత్రయపడుతున్నారు మనుషులు. ఆ బ్రతుకుని నీకు ఇవ్వడానికే పరమును వీడి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించి సిలువ మీద మరణించాడు ఆయన. అది ఆయన త్యాగం, అది ఆయన ప్రేమ. చదువు ముగించుకుందాం త్వరగా. మనము ఆయన ద్వారా జీవించినట్లు లోకములోనికి పంపెను. ఎంత ప్రేమ చూడండి! ఆయన లోకములోనికి యేసుక్రీస్తు అని తన ప్రియ కుమారుని పంపించాడంటే నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి రా. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ రా. ఈ లోకము ప్రేమలాగా నటించే ప్రేమ కాదు. అందుకనే ఒక భక్తుడు మంచి పాట రాసించాడు. నటించేవో నరుడా నమ్ముకోకు ఈ లోకం, నమ్మిన వారందరూ మట్టిలో కలిసిపోయేరా. ఈ లోక ప్రేమలన్నీ నటనే, స్వార్థపూరితమైన ప్రేమలే. నిస్వార్థమైన ప్రేమ యేసుక్రీస్తు వారి ప్రేమ. నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించిన ప్రేమ అయింది. నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించిన ప్రేమ అయినది. అలాంటి ప్రేమమయుడు నువ్వు కలిగి ఉండాలి. అలాంటి ప్రేమను నువ్వు ప్రకటించాలి. అలాంటి ప్రేమ కలిగిన దేవుడు మనకు ఉన్నాడని గర్వంగా చెప్పుకోవాలి. కానీ మనము లోకాన్ని చూసి, లోకపు ఆలోచనలతో, లోకపు హంగులతో లోకాన్ని చూసి మురిసిపోతూ లోక ప్రేమలలో మురిసిపోతున్నామే తప్ప నీ కొరకు నా కొరకు ఆ సిలువ మాను మీద మరణించిన యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించాడు. ఆయన ప్రేమకు వెల కట్టలేనిది. అలాంటి ప్రేమను కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ పిల్లలకి నాయన మీ ప్రేమ ఎంత గొప్పదో అన్న సంగతులను కొన్ని విషయాలు చెప్పి ఉన్నాను తండ్రి. విన్న మీ పిల్లలు వాటిని గ్రహించి తండ్రి మీరు ఇచ్చిన ఈ ఆయుష్ కాలాన్ని నాయన తండ్రి మీ కొరకు ఖర్చు చేసే విధంగా మా హృదయాలను మార్చి నీ కొరకు ఇంకా భూమి మీద బ్రతికి మీరున్న లోకానికి రాగలటం మీ కృప సాయం దయచేయమని ఈరోజు ఈ సెమినార్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని, రేపటి కాలం నుండి జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరే తోడే ఉండి నడిపించమని ఈ చిన్ని ప్రాణ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. ప్రియులరా, క్రీస్తు ప్రేమ కోసం చక్కటి మాటలు చెప్పిన బ్రదరు సురేష్ గారికి